ఓం నమ శివాయ. శివుడి పేరు చెప్పగానే ముందుగా మనకు గుర్తొచ్చే పేరు ఆ జగన్మాత అయిన ఆయన శివుడి భార్య అయిన పార్వతీదేవి పేరు. తర్వాత వెంటనే గుర్తొచ్చే పేరు ఆ శివుడి వాహనమైన నందీశ్వరుడు. మనం శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ముందుగా నందీశ్వరుని దర్శనం చేసుకొని నంది కొమ్ముల మధ్యలోంచి ఆ శివుణ్ణి చూస్తాం. తర్వాత మన కోరికలు కూడా నంది చెవిలోనే చెప్తాం. నందికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? శివుడే నందికి తనకంటే ముందు నిన్ను దర్శించుకుంటారని వరం ఎలా ఇస్తాడు? పూర్వం శిలాదుడు అనే ఒక మహా గొప్ప ఋషి ఉండేవాడు. అతనికి అన్ని వేదాలు తెలిసినప్పటికీ అతనికి సంతానం అనేది కలగదు. శిలాదుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. తన శరీరంలోని జవసత్వాలన్నీ నశించిపోయి చివరికి ఒక ఎముకల గూడుగా మారిపోతాడు. ఆ ఎముకల గూడిని కూడా చీమలు పట్టి తింటూ ఉంటాయి. అటువంటి సమయంలో శివుడు ఆ శిలాదుడు కోసం ప్రత్యక్షమవుతాడు. వెంటనే శివుణ్ణి చూసిన శిలాదుడు ఆనందంతో కళ్ళలోంచి ఆనంద బాష్పాలు కారుస్తాడు. అప్పుడు శివుడు, శిలాదా, నీకు ఏం వరం కావాలి కోరుకో అంటాడు. దానికి శిలాదుడు, నాకు ఒక వేదాలు తెలిసినటువంటి ఒక మంచి కుమారుణ్ణి ఇవ్వండి స్వామి అని శివుణ్ణి అడుగుతాడు శిలాదుడు. దానికి శివుడు తదాస్తు అంటాడు. వెంటనే ఇంటికి వెళ్ళిన శిలాదుడు యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు యజ్ఞంలో ఒక బాలుడు జన్మిస్తాడు. ఎంతో తేజోవంతంగా ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటాడు ఆ బాలుడు. ఆ బాలుడికి నంది అని నామకరణం చేసి శిలాదుడు ఎంతో గారాభంగా పెంచుకుంటూ ఉంటాడు. ఇలా ఆ బాలుడు ఎదుగుతున్న సమయంలో పసిప్రాయంలోనే వేదాలన్నీ నేర్చుకుంటాడు నంది పెద్దల పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో, దైవం అంటే ఎంతో భక్తితో ఉంటాడు. ఇలా గడుస్తున్నప్పుడు ఒకరోజు శిలాదుడి ఆశ్రమానికి 2 ఋషులు వస్తారు. వాళ్ళు ఆ బాలుని చూసి ఎంతో సంతోషిస్తారు. ఆ బాలుడు వాళ్ళకి చేసిన సపర్యలను చూసి ఇంకా ఎక్కువ సంతోషిస్తారు. ఆ 2 ఋషులు తిరిగి వెళ్ళే సమయానికి శిలాదుని పిలిచి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు. అదే సమయంలో పక్కనే ఉన్న నంది వైపు కూడా చూస్తారు. కానీ ఆ 2 ఋషులు నందిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేక, జాగ్రత్తగా ఉండు బాబు, ఏమైనా జరగవచ్చు, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకో, పెద్దల పట్ల గౌరవంతో మెలుగు అని చెప్పి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది గమనించిన శిలాదుడు, నన్ను మాత్రం దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు వీళ్ళు, నా కుమారుణ్ణి ఎందుకు అలా దీవించలేదు అని చెప్పి వాళ్ళ వెంట వెళ్ళి అడుగుతాడు, స్వామి ఏమైంది? నన్ను దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించిన మీరు ఎంతో చిన్నవాడైన నా కుమారుణ్ణి మాత్రం దీర్ఘాయుష్మాన్ భవ అని ఎందుకు దీవించలేదు అని అడిగితే విచారవదనంతో ఆ ఋషులు శిలాదుడికి ఈ విధంగా చెప్తారు, నందికి దీర్ఘాయుషు లేదు, అందుకని మేము అలా దీవించలేకపోయాం. ఆ విషయాన్ని శిలాదుడికి ఆ ఋషులు ఎంతో బాధతో చెప్తారు. అది విన్న శిలాదుడు 1 నిమిషం అలా నిలబడిపోతాడు. తర్వాత తేరుకొని బాధతో తన ఆశ్రమానికి వస్తాడు. తన తండ్రి బాధని గమనించిన నంది, నాన్న ఏం జరిగింది? మీరు ఋషుల వెంట వెళ్ళారు కదా, వాళ్ళు ఏం చెప్పారు? ఇంత విషన్న వదనంతో ఉన్నారు, ఏం చెప్పారు అని అడుగుతాడు. దానికి శిలాదుడు, ఇక చెప్పాలి తప్పదు, నా కుమారుడికి జరిగిన విషయమని, నంది నీకు దీర్ఘాయుషు లేదు, అందుకే నేను బాధతో ఉన్నాను అని చెప్తాడు. దానికి నంది, నాన్న మీరు శివుణ్ణి చూశారు కదా, శివుడి వరం వల్లే నేను పుట్టాను కదా, శివుడి వరప్రసాదానికి దీర్ఘాయుషు లేకుండా ఎలా ఉంటుంది? మీరు బాధపడకండి, నేను శివుడి కోసం మళ్ళీ తపస్సు చేస్తాను, అతన్ని ప్రత్యక్షం చేసుకొని నేను దీర్ఘాయుషు పొందుతాను అని చెప్పి నంది ఆశ్రమంలోంచి వెళ్ళిపోయి అడవిల్లోకి పోయి అక్కడ శివుడి కోసం తపస్సు చేస్తాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. శివుడు నంది కోసం ప్రత్యక్షమవుతాడు. నంది భక్తిని మెచ్చిన శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు శివుణ్ణి చూసిన నంది ఏమడగాలో మర్చిపోతాడు. శివుడి అందాన్ని చూసి తన్మయంతో అలాగే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు శివుడు నంది నీకు ఏం కావాలి అని అడుగుతాడు. దానికి నంది అలానే చూస్తూ, స్వామి, ఎప్పటికీ మిమ్మల్నే చూస్తూ ఉండే వరం, దీర్ఘకాలంగా చూస్తూ ఉండే వరం ఇవ్వండి అంటాడు. దానికి శివుడు, నువ్వు ఎప్పటికీ నాకు వాహనంగా, నాకు ఒక మిత్రుడిగా, నా ద్వారపాలకుడిగా, ప్రమదగణాలకి అధిపతిగా ఎప్పుడూ నా దగ్గరే ఉండే వరం నీకు ఇస్తున్నాను. కానీ నీకు
నీ ముఖాన్ని తీసివేసి ఎద్దు ముఖాన్ని పెట్టి తీసుకొని వెళ్తాను అంటాడు. దానికి నంది ఆనందంగా అంగీకరించి ఎద్దు ముఖంగా మారిన తర్వాత శివుడితో కలిసి కైలాసానికి వెళ్ళిపోయి ఆ విధంగా దీర్ఘాయుషు అనే వరాన్ని, శివుడికే స్నేహితుడైన వరాన్ని, ప్రమదగణాలకి అధిపతి అయిన వరాన్ని, కైలాసానికే ద్వారపాలకుడైన వరాన్ని అన్నిటినీ ఒకేసారి శివుడి ద్వారా పొందుతాడు. నందికి శివుడంటే ఎంత భక్తి అంటే పాలకడలి చిలుకుతున్నప్పుడు అమృతం వస్తుంది, అమృతం కంటే ముందు ఆలాహలం వస్తుంది. ఆ ఆలాహలాన్ని చూసి దేవతలందరూ పారిపోతూ ఉంటారు. కానీ శివుడొక్కడు దేవతలని, ఈ లోకాలన్నింటినీ కాపాడడానికి ఆలాహలాన్ని స్వీకరిస్తాడు. అందులో కొంచెం ఆలాహలం కింద పడిపోతుంది. అయితే ఆ ఆలాహలాన్ని చూసి కూడా దేవతలు భయపడుతూ ఉంటారు. ఆ ఆలాహలం ఈ లోకాలన్నీ వ్యాపించి అందరం నాశనం అవుతామని. ఆ సమయంలో నంది శివుడి మీద ఉన్న నమ్మకంతో కింద పడిన ఆలాహలాన్ని తన నాలుకతో నాకుతాడు. ఆ విధంగా శివుడి పైన అచంచలమైన భక్తిని చూపిస్తాడు, నమ్మకాన్ని చూపిస్తాడు నంది. శివుడు ఎక్కడుంటే నంది శివుడితో పాటు ఉండాల్సిందే. నందికి శివుడి పైన ఉన్న భక్తి చెప్పాలంటే రాముడి పైన హనుమంతుడికి ఉన్న భక్తితో సమానం. ఓం నమ శివాయ.